వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. క్రిస్మస్ ఒకప్పుడు నా జీవితంలో క్రిస్మస్ వేరు, ఇప్పుడు నా జీవితంలో క్రిస్మస్ వేరు. ఆచారాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా నా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే గత 4 సంవత్సరాలుగా క్రిస్మస్ సందర్భంగా నిరాశలకు దుప్పట్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఇవ్వచ్చు, కాకపోతే నిరాశలకు ప్రతిరోజు భోజనం ఇస్తూ ఉన్నాను కాబట్టి మధ్యలో అప్పుడప్పుడు ఎవరికైతే దుప్పట్లు లేవో వారికి ఇస్తూ ఉన్నాను. అలాగే నేను కూడా ఈ కార్యక్రమం చేయాలనుకున్నాను, కాకపోతే చాలా మంది క్రైస్తవులు కానీ లేదంటే స్వచ్ఛంద సంస్థల వారు కానీ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వగా ఎవరైతే తీసుకొని వారు ఉంటారో వారందరి కోసం ఈరోజు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని నిరాశల కొరకు దుప్పట్లు అలాగే వారి కొరకు రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాను. ఇది కేవలం నా ఒక్కడి వలన అయ్యేది కాదు, దేవుని దయ, మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లనే ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే లాక్డౌన్లో నిరాశలకు భోజనం ఇవ్వడం మొదలైన ప్రయాణం ఇప్పటికీ 966 రోజులుగా కొనసాగుతుంది. అంటే ఖచ్చితంగా మీ అందరి ప్రేమ సపోర్ట్ మాత్రమే. ఈ విషయంలో నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. సాటి మనిషి పట్ల ప్రేమ కేవలం మాటలతో కాదు, క్రియలతోనే చూపించాలి అని నేను నమ్మేటువంటి బలమైనటువంటి సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని మనం అందరం కూడా కలిగినట్లయితే దేశంలోనే కానీ ప్రపంచంలోనే పేదవాళ్ళు ఉండరు, ఆకలితో చనిపోయేవారు ఉండరు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పార్సిల్ ఇచ్చేసి దుప్పట్లు ఇచ్చేసి అయితే ఇంటికి వెళ్తా ఉన్నాం. చలి అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా విపరీతంగా ఉంది. అందులో పొలాల మధ్య వెళ్తున్నామేమో, విపరీతమైన చలి.